యా రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ అమేథీ బరిలో కిషోరీలాల్ శర్మ చివరి రోజున నామినేషన్ ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించింది కాంగ్రెస్ పార్టీ. స్మృతి ఇరానీ పారిపో రాహుల్ పారిపో, అమేథీ నుంచి వాయనాడుకు, అక్కడి నుంచి రాయ్బరేలీకి, కాంగ్రెస్ ఓటమికి ఇదే నిదర్శనం. ఈసారి కాంగ్రెస్ కు హాఫ్ సెంచరీ కూడా కష్టమే అంటూ మోడీ అంటా ఉన్నారు. సో వాస్తవంగా కూడా అమేథీలో రాహుల్ గాంధీ లాంటి ఒక స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి అమేథీలో స్మృతి ఇరానీపై పోటీ చేయడానికి భయపడతా ఉన్నాడు అంటే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితుందో అర్థం చేసుకోండి. వాళ్ళ సంబంధించినటువంటి కాబోయే ప్రధాని అని అంటున్నారు కదా, ప్రధాని అభ్యర్థి అంటారు కదా, ప్రధాని అభ్యర్థి ఈరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి భయపడుతున్నంటే ఇక మిగతా అభ్యర్థుల విషయం ఒకసారి చూస్తే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో. అండ్ అన్నిటికంటే హైలైట్ అన్నా నేను రాహుల్ గాంధీ కాన్వాయ్ అట్లా వస్తుంటే గో బ్యాక్ చాలా రాయ్బరేలీలో చాలా ఘోరమైనటువంటి స్టేట్మెంట్స్ అవి తెలుసా. గో బ్యాక్ రాహుల్ గాంధీ అమేథీ యా నీ ఏ తూ యా కంటెస్ట్ నై కర్నే కా రాయ్బరేలీలో కూడా ఓడిపోతా అన్నట్టే కదా మరి. అంతేరా వైనాడ్ లో ఓడిపోతాడు. కాకపోతే ఏంటంటే ఆడ కమ్యూనిస్టులు వీళ్ళకి సపోర్ట్ ఉన్నారు. మేబీ ఏమన్నా జరగచ్చు. ఇప్పుడు సీట్ కోసమే కమ్యూనిస్ట్ పొత్తు పెట్టుకున్నామో. ఎగ్జాక్ట్. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అన్న, రాహుల్ గాంధీ లాంటి అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ స్టేచర్ లేదా ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ పోయి కేరళలోనే ఎందుకు నిలబడతాడు? రావచ్చు కదా, తెలంగాణ స్కోప్ ఉంది కదా. లేదు నువ్వు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కదా, పో ఆంధ్రాలో మీ కాంగ్రెస్ షర్మిల ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి కానీ షర్మిల ఇంకా బెటర్ చాలా వరకు గెలిపించుకుంటది ఆమె ఆమెకున్న దమ్ము ధైర్యంతో. నువ్వు ఒక్క కేరళని ఎందుకు చూస్ చేసుకున్నావు? అపీజ్మెంట్. కేరళ ఏమైతుంది రోజు రోజుకి, ఇట్ ఈస్ టర్నింగ్ టు బికమ్ అ స్మాల్ సైజ్ పాకిస్తాన్ కదా. నువ్వు అక్కడ జరుగుతున్న అంశాలు ఏవి గమనించు. కేరళ ఈజ్ స్లోలీ బికమింగ్ అ పాకిస్తాన్, ఏ సైడ్ ఆఫ్ ద బి సైడ్ ఆఫ్ ద పాకిస్తాన్ అని అనుకోవచ్చు. సో అలాంటి లొకేషన్ ఎందుకు ట్రై చేస్తున్నావు? నాగాలాండ్, వీళ్ళు మణిపూర్ అని మొన్నగా రిలీజ్ చేసారు కదా, మణిపూర్ లో కంటెస్ట్ చేయొచ్చు కదా. మణిపూర్ అని చాలా మంది మనకు కూడా కామెంట్స్ లో చేసిర్రు. అసలు మణిపూర్ అంశం ప్రాపర్ గా బయట పెడితే ఇట్ టర్న్స్ పాజిటివ్ టు బీజేపీ. టు బి ఆనెస్ట్, నేను ఎందుకు స్టోరీలు చేస్తలేం దాని మీద మనం చెప్పు. ఎన్ని స్టోరీలు ఉన్నాయి మనం ఇట్లా చేయాలనుకుంటే. దీన్ని ఇప్పటికీ కూడా ఒక వర్గానికి అనుభవించుకుని ఒకరి కోసమే మాట్లాడుతున్నారు తప్ప మనం ఇంకా దాంట్లో పాజిటివ్ యాంగిల్ నెగిటివ్ యాంగిల్ ఏం చెప్తలేం. మనం సొంతంగా ఆయన సొంత క్యాడర్, ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు క్యాంపెయినింగ్ కి లేదా నామినేషన్ వీళ్ళ క్యాడర్ గా నిల్చొని ఉండాలడా? వాళ్ళ సొంత క్యాడర్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తారు అంటే నీ పరిస్థితి ఎంత దిగజారు నువ్వు.